ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులో నిందితులను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న సిట్ విజ్ఞాపనను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా నాంపల్లి ఏసీబీ కోర్టు అందుకు నిరాకరించింది. కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయని, ఈ సమయంలో నిందితులను కస్టడీకి ఇస్తే సమగ్ర దర్యాప్తు జరుగుతుందని సిట్ కోర్టుకు తెలిపింది. ఇప్పటికీ బిఎల్ సంతోష్ కు నోటీసు అందలేదని, ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరారు తప్ప ఎప్పుడు వస్తారో చెప్పలేదన్నారు. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు నీరుగారిపోతుందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. మరోవైపు నిందితుల తరపు న్యాయవాది సిట్ వాదనను వ్యతిరేకించారు. నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిందితులను మొయినాబాద్ పోలీసులకు 5 రోజులు కస్టడీకి ఇచ్చారని కోర్టు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ధరంజని. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి నిందితుల కస్టడీకి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ సంబంధించి ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తిరస్కరించింది. గతంలోనే 2 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి కస్టడీకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఈ సమయంలో ఇస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు ప్రత్యేక దర్యాప్తు చేసి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకొని తీర్పుకి సంబంధించి తుది నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. కస్టడీకి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే బిఎల్ సంతోష్ కి సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సీట్ అధికారులు నోటీసులు పంపించిన నేపథ్యంలో అవి అఫీషియల్ గా నాకు ఇంకా రీచ్ కాలేదంటూ కూడా బిఎల్ సంతోష్ దానికి రిటర్న్ పంపించడము, దాంతో పాటుగా ఇప్పటికీ సీట్ విచారణకు ఎప్పుడు హాజరవుతామని స్పష్టంగా అడిగిన నేపథ్యంలో కూడా విచారణకు సంబంధించి హాజరు డేట్లు సీట్ అధికారులు పంపించినప్పటికీ కూడా దానికి సరైనటువంటి సమాధానం రాకపోవడం, ఆయన ఇంతవరకు నవంబర్ 21న హాజరు కావాల్సినటువంటి విచారణకు సంబంధించి కూడా ఇంతవరకు హాజరు కాకపోవడం పట్ల ఇవన్నీ కూడా సీట్ కి సంబంధించి నాంపల్లి హైకోర్టు చర్చ తీసుకున్న తర్వాత ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మరొకసారి కస్టడీలోకి ఇస్తే కేసు అంతా కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి పేరు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మరొక పేరు రావడం జరిగింది. ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పేరు కూడా బయటికి రావడం,
ఇలా కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో కస్టడీకి ఇచ్చడం కరెక్ట్ కాదంటూ కూడా నిర్ణయం తీసుకొని ఏసీపీ కోర్టు దీనికి సంబంధించి నిర్ణయం ప్రకటిస్తూ వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ ఒక